రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జైంది. అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. తుమ్మలూరు గేట్ దగ్గర 2 బస్సులు ఢీకొట్టిన ఘటనపై అప్డేట్స్ ఏంటి రామ్ ప్రసాద్? రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో ఉన్నటువంటి తుమ్మలూరు గేట్ వద్ద అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే 2 బస్సులు కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సుతో పాటు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో అయితే 30 మందికి పైగా గాయాల పాలవడంతో పాటు 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే ఇప్పటికే సమాచారం ఉంది. క్షతగాత్రులందరినీ కూడా ఇటు తుక్కుగూడతో పాటు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా తీసుకెళ్లి అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే ఇటు కల్వకుర్తి వైపు వెళ్తున్నటువంటి కల్వకుర్తి డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వెళ్తున్నట్లయితే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇటు అతివేగంతో వస్తున్నటువంటి బాలాజీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే వేగంగా ఆర్టీసీని బస్సు ఢీకొన్న క్రమంలో అయితే ఈ ఒక ప్రమాదం జరిగినట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ బస్సును ఢీకొన్న సందర్భంలో అయితే ఇటు బస్సుతో పాటు ప్రైవేట్ బస్సులో 2 బస్సుల్లో కూడా సుమారు 150 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వీరిలో ఒక్కసారిగా బస్సు ట్రావెల్స్ బస్సు అయితే బలంగా ఢీకొనడంతో అయితే ఇటు ట్రావెల్స్ బస్సు కూడా పూర్తి స్థాయిలో ముందు భాగం మొత్తం కూడా ఇటు నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుకు కూడా ఇటు డ్రైవర్ వైపు అయితే ఇటు బస్సు కూడా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అయితే ఎవరు మరణించకపోయినప్పటికీ కూడా చాలా పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే కొంతమందిని ఇక్కడ స్థానిక హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అంతేకాకుండా 30 మందికి పైగా ప్రయాణికులకైతే తీవ్ర గాయాలన్నట్లయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా గమనిస్తే ప్రమాదం జరిగిన స్థలంలో కనుక మనం గమనిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ అతివేగంగా ఢీకొన్న క్రమంలో ఇటు బస్సు నుజ్జునుజ్జవడంతో పాటు అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు అయితే ఒక్కసారిగా భారీ కుదుపు కావడంతో అయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చాలామంది కూడా ఇటు తీవ్రంగా గాయాలపైనట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నుజ్జునుజ్జైనటువంటి బస్సును అదేవిధంగా ఈ 2 బస్సులు కూడా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ఉండడంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్లయితే అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రాఫిక్ను క్లియర్ చేయడంతో పాటు ఇటు ఢీకున్నటువంటి బస్సులను కూడా ప్రమాద స్థలం నుంచి అయితే ఇటు భారీ క్రేన్ సహాయంతో పోలీసులు ఇక్కడ సహాయక చర్యలు చేపట్టయితే బస్సును పక్కకు తప్పించినటువంటి పరిస్థితులను అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో అయితే ఇటు శ్రీశైలం హైవే వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. కానీ పోలీసులు సమయానికి అక్కడికి చేరుకొని సహాయచర్యలు వేగవంతం చేయడంతో అయితే కొంత ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి అయితే ట్రాఫిక్ను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తీవ్ర గాయాలైనటువంటి యొక్క క్షతగాత్రులందరినీ కూడా ఇటు తుక్కుగూడతో పాటు అదేవిధంగా మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. చంద్రిక.